హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 77. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ రా డేటా ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దట్ ఈజ్ అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 9.5 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు కదా, ఈ డేటా ఆరోహణ క్రమంలో ఉంటుంది. దీని యొక్క మధ్యగతము 9.5 అయిన ఎక్స్ విలువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఇది, అవునా? అయితే దీని యొక్క మీడియన్ అనేది 9.5 అవుతుంది అన్నాడు. మనల్ని అడుగుతుందేమో ఎక్స్ వాల్యూ అనమాట. జనరల్గా దీన్ని మనం ఏమంటామంటే అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఏమంటాం? అన్గ్రూప్డ్ డేటా. సో ఇలా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేసి మనల్ని కనుక మీడియన్ కనుక్కోమంటే మనం ఏం చేస్తామంటే, ఈ డేటాని ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ, అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అరేంజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు, ఏంటి? అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేసాడు అనేసి చెప్పాడు అనమాట. సో అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ చూస్తాం. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ చూస్తే మనకి 8 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అనమాట. 8 టర్మ్స్ ఉన్నాయి, అవునా? సో 8 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 8 మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 8 టర్మ్స్ ఉన్నాయి, విచ్ మీన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయో అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే, చూడండి, సింపుల్గా 8కి బై 2 చేయండి, బై 2 చేయండి. అలాగే ఈ బై 2 చేసిన దానికి 1 యాడ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇదేమవుతుందంటే 4 అవుతుంది, విచ్ మీన్స్ 4th టర్మ్. అలాగే ఇక్కడ 4 + 1 అంటే 5th టర్మ్. ఓకేనా? సో ఈ రెండింటి యొక్క యావరేజే మనకి మీడియన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ రెండింటి యొక్క యావరేజే మనకి మీడియన్ అవుతుంది. ఇదంతా ఎప్పుడంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు. ఓకేనా? సపోజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అంటే లైక్ 3 కానీ 5 కానీ 7 కానీ అలా ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. సపోజ్ 5 అనుకుందాం, లెటర్స్. ఓకేనా? ఇలా ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మనకి మీడియన్ ఏమవుతుందంటే, చూడండి, ఇక్కడ 5 ఉంది కదా, సో 5కి 1 యాడ్ చేయి, 1 యాడ్ చేసి బై 2 చేసేసాయి. అప్పుడు వచ్చేది మనకి మీడియన్ టర్మ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ 5 + 1 6/2 అంటే థర్డ్. సో థర్డ్ టర్మ్ విల్ బీ ది మీడియన్. థర్డ్ టర్మ్ విల్ బీ ద మీడియన్. వెరాజ్ ఇక్కడ వచ్చేసరికి మనకి n8 అయినప్పుడు మనకి మీడియన్ ఏమైంది? 4th టర్మ్ 5th టర్మ్ ఈ రెండింటి యొక్క యావరేజ్ మనకి మీడియన్ అయిందనమాట. సో ఓకేనా? అర్థమైందా? ఇది మనకి లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేసేస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏమవ్వాలి? 4th టర్మ్ 5th టర్మ్ ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది మీడియన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో చూడండి, సో యాడ్ చేస్తే ఏమవుతుంది? x + x + 1 అంటే 2x + 1 అవుతుంది బై 2. ఓకేనా? బై 2 చేస్తే మనకి మీడియన్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మీడియన్ 9.5. అలా మనకి సింపుల్గా ఎక్స్ వాల్యూ తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో చూడండి, 2x విల్ బీ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 19 అవుతుందా? 2x ఏమవుతుంది అప్పుడు? 18 అవుతుందా? దాన్ని బట్టి x విల్ బీ 9. అవునా? సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ 1/x + 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/2x + 3/4 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. 1/x + 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/2x + 3/4 అయిన ఎక్స్ విలువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఎక్స్లు ఉన్నాయన్నీ ఒకవైపు రాసుకుంటా, అలాగే ఎక్స్ లేనివన్నీ ఒకవైపు రాసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ 1/x ఆల్రెడీ ఉంది, 1/x ఉంది. ఈ 1/2xని అటు పట్టుకెళ్తే -1/2x అవుతుంది. అవునా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 3/4 ఉంది. అవునా? ఇక్కడ ఉన్న 2/3ని ఇటు పట్టుకొస్తే -2/3 అవుతుంది. అవునా? సో దీన్ని బట్టి నేను ఇక్కడ 1/x కామన్ తీసుకుంటా. 1/x కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. మైనస్ ఇక్కడ 1/x వెళ్ళిపోతే 1/2 మిగిలి ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత? 4కి 3కి 12 కదా. 12లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 3 ఇంటూ పైన 3 ఉంది కదా, సో 3 × 3 అంటే 9 మైనస్ 12లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 2s 8. అవునా కదా? సో దీన్ని బట్టి 1/x ఇంటూ ఇదేమవుతుంది? 1/2 అవుతుందా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 అవుతుంది. ఇది 1/12.
2 1 టైము 2 6 టైమ్స్ పోతుంది. అలా 1/x ఈక్వల్ టు 1/6, 1/x ఈక్వల్ టు 1/6. దీన్ని బట్టి కంపేర్ చేస్తే x విల్ బి 6. x వాల్యూ ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ km/h హూ టేక్స్ 10 minutes టు రన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters. 1000 మీటర్లు పరిగెత్తడానికి 10 నిమిషాలు తీసుకునే మనిషి యొక్క వేగం, అది కూడా ఎలా, కిలోమీటర్లు పర్ గంటలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. km/hలో స్పీడ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతాడు. మనకేం తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అవునా కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం టేకెన్, అవునా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉండాలంటే స్పీడ్ ఎలా ఉండాలన్నాడు, km/hలో ఉండాలన్నాడు, అవునా. km/hలో ఉండాలి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉండాలి ఖచ్చితంగా. అలాగే మనకి టైం షుడ్ బి ఇన్ అవర్స్. అలా ఉంటేనే మనకి డిస్టెన్స్ బై టైం వేస్తే km/h వస్తుంది అనమాట. ఓకేనా. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉండాలి, టైం అనేది అవర్స్లో ఉండాలి. అలా ఉంటే మనకి స్పీడ్ అనేది ఏమవుతుందంటే km/hలో వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇదిగో 1000 meters ఇది డిస్టెన్స్, అలాగే 10 minutes ఇది టైము. డిస్టెన్స్ ఎలా ఉండాలి, కిలోమీటర్లో ఉండాలి. మరి ఇక్కడేమో మీటర్స్లో ఉంది. మరి దీన్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేస్తే 1000 meters అంటే ఎన్ని కిలోమీటర్స్, 1 kilometer అని కదా. 1000 meters అంటే 1 kilometer. కాబట్టి ఆ 1000 meters బదులు నేను ఏం చేస్తానంటే 1 kilometer రాసుకోవచ్చా లేదా, రాసుకుంటా. బై టైం ఎంత, టైం 10 minutes కదా. సో 10 minutes కాబట్టి దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. ఎందుకంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes కాబట్టి అప్పుడు మనం మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేస్తాం. ఓకేనా. సో 10 minutes కాబట్టి 10/60 చేస్తే అదే అవర్స్ అయిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే మనకి 0 0 క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ అయిపోతే 6 పైకి వెళ్తుంది. సో 6 × 1 6 అవుతుంది. కిలోమీటర్ ఉంది, కింద మనకి అవర్ ఉంది. సో అలా స్పీడ్ ఏమవుతుందంటే మనకి 6 km/h అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటాడంటే ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్ ఇన్ 1000 numbers బై 3 companies P, Q and R ఓవర్ 6 years ఫ్రమ్ 2013 to 2018. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది బార్ గ్రాఫ్. చూడండి, కింది బార్ గ్రాఫ్ 6 సంవత్సరాలలో 2013 నుంచి 2018 వరకు P, Q మరియు R అనే 3 కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ ఐరన్ల ఉత్పత్తిని చూపుతుంది. అది కూడా ఎలాగా, వేల సంఖ్యలో. ఓకేనా. బార్ గ్రాఫ్ ఆధారంగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట, ఇవన్నీ ఇయర్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసరికి క్వాంటిటీ అనమాట, ఉత్పత్తి, ప్రొడక్షన్ అనుకోండి సింపుల్గా. ఓకేనా. చూడండి, ఇక్కడ దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2013 అనే ఇయర్ తీసుకుంటే ఇక్కడ మనకి బ్లూ కలర్లో బార్స్ కనపడుతున్నాయి కదా, అవన్నీ పీకి సంబంధించిన డేటా అనమాట. అలాగే ఆరెంజ్ కలర్లో బాక్సులు కనపడుతున్నాయి కదా, అవన్నీ క్యూకి సంబంధించిన డేటా అనమాట. అలాగే మనకి గ్రే కలర్ బాక్సెస్ లేదా గ్రే కలర్ బార్స్ కనపడుతున్నాయి కదా, అవన్నీ ఆర్కి సంబంధించిన డేటా అనమాట, PQR. ఓకేనా. సో ఇక్కడ 2013 అనే ఇయర్ తీసుకుంటే 2013లో పి అనే కంపెనీ ఎంత ప్రొడక్షన్ చేసిందంటే 45 ప్రొడ్యూస్ చేసింది అనమాట, ఉత్పత్తి చేసింది. ఓకేనా. అలాగే క్యూ అనే కంపెనీ 30ని ప్రొడక్షన్ చేసింది, ఉత్పత్తి చేసింది. అలాగే ఆర్ అనే కంపెనీ తీసుకుంటే 59 ఉత్పత్తి చేసింది. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే ఇయర్స్ అయితే ఇవన్నీ ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ కంపెనీలో జరిగిన ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ కంపెనీలో జరిగిన ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. సో చూడండి, క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఫర్ కంపెనీ క్యూ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్స్ ఫ్రమ్ 2013 to 2016. కంపెనీ క్యూలో 2013 నుంచి 2016 వరకు ఎలక్ట్రిక్ ఐరన్ల ఉత్పత్తిలో సుమారు పెరుగుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, 2013 to 2016 అంటున్నాడు. ఇదిగోండి 2013 ఇది, 2016 ఇది. ఓకేనా. అది కూడా ఎవరికి సంబంధించి, కంపెనీ క్యూ అంటున్నాడు. కంపెనీ క్యూ అంటే ఎవరికి, ఏ బార్లు,
ఆరెంజ్ కలర్ బార్స్ అనమాట. ఇదిగోండి ఆరెంజ్ కలర్ బారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటున్నాడు. ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2013 to 2016 అంటే 2013తో పోలిస్తే 2016లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, దీని మీద ఇది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ చూస్తే 30 జరిగింది ప్రొడక్షన్ 2013లో. ఇక్కడ చూస్తేనేమో 2016లో 45 ప్రొడక్షన్ జరిగింది. అంటే దీని మీద 15 ఎక్స్ట్రా జరిగింది అనమాట. ఓకేనా. ఎంత మీద అంటే 30 మీద 15 ఎక్స్ట్రా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 45 జరుగుతుంది కదా, సో అలా 15 ఎక్స్ట్రా జరిగింది. ఎంత మీద అంటే 30 మీద. కాబట్టి బై 30 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. క్లియర్ కదా. సో 15 1 టైం పోతుంది, 15 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, అలాగే 2 1 టైం పోతుంది, 2 50 టైమ్స్ పోతుంది అనమాట. అలా ప్రొడక్షన్లో ఇంక్రీజ్ ఎంత జరిగిందంటే, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ జరిగిందంటే 50% అనేది ఇంక్రీజ్ అయిందనమాట ప్రొడక్షన్ అనేది. వెన్ కంపేర్ టు 2013తో పోలిస్తే 2016లో 50% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటున్నాడంటే ది ఫాలోయింగ్ గ్రాఫ్ గివెన్ షోస్ ది ప్రాఫిట్ మేడ్ బై ఏ కాస్మెటిక్ కంపెనీ ఇన్ 1000 రూపీస్ ఓవర్ 5 years ఫ్రమ్ 2014 to 2018. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది గ్రాఫ్. ఇవ్వబడిన గ్రాఫ్ 5 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు ఒక కాస్మెటిక్ కంపెనీ చేసిన లాభమును చూపుతుంది. గ్రాఫ్ ఆధారంగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. చూడండి, ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట, ఇవి వచ్చేసి ప్రాఫిట్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2014లో కంపెనీకి వచ్చిన లాభం ఎంత అంటే 300 అనమాట. ఓకేనా. అలాగే 2015లో కంపెనీకి వచ్చిన లాభం ఎంతంటే 320 అనమాట. అలా ఇవన్నీ ఇయర్స్ అనమాట. అలాగే ఇవన్నీ ఆ పర్టికులర్ ఇయర్లో కంపెనీకి వచ్చిన లాభాలు, ప్రాఫిట్స్ అనమాట. ఓకేనా. సో చూడండి, అయితే ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ ఇయర్స్ in which the profits are below average to those in which the profits are above average. సగటు లాభం కంటే లాభాలు తక్కువగా ఉన్న సంవత్సరాల సంఖ్య మరియు సగటు లాభం కంటే లాభాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల సంఖ్యకి నిష్పత్తి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, సగటు లాభం అంటున్నాడు. ఇదిగో ఇవన్నీ ప్రాఫిట్లు కదా, అవునా కదా, ఇవన్నీ ప్రాఫిట్లు. వీటి యొక్క సగటు లాభం అంటున్నాడు. సగటు అంటే మనం ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటే అన్ని వేస్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది చూడండి, ఇది ఒక 300, ఇది ఒక 300, ఎంత టోటల్ 600, టోటల్ 600. అలాగే ఇదిగోండి, ఇది ఒక 350, ఇది ఒక 370, ఎంత 670, ఇది ఒక 670 అవుతుంది. అలాగే ఇదిగో ఇంకొక 290 ఉందా, ఇంకొక 290, అది మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేది ఇది అనమాట. 0 ఇక్కడ ఎంత 6, 1 క్యారీ, రోళ్ళు 12, 13, 15, సో 15 మొత్తం టోటల్గా మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 1560 వచ్చింది, 1560. కానీ మనకి యావరేజ్ కదా కావాలంటే బై ఇవన్నీ ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, సో బై 5 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది అనమాట, యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 5 1 టైం పోతుంది, 5 3 15, 6లో 1 టైం పోతుంది, 1 మిగులుతుంది, 1 0 అంటే 10 అంటే 2 టైమ్స్ పోతుంది. అలా యావరేజ్ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 312కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే చూడండి, సగటు లాభం కంటే లాభాలు తక్కువగా ఉన్న సంవత్సరాలు, ఇదిగోండి ఇది 312. దీనికంటే తక్కువగా లాభాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చూడండి, ఇదిగోండి 312 కంటే 300 తక్కువ, అవునా, 290 కూడా తక్కువే, 300 కూడా తక్కువే. అంటే ఈ సగటు లాభం కంటే లాభాలు తక్కువగా ఉన్న సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటి అంటే 3 ఉన్నాయి. ఓకేనా. సో 3. అలాగే ఈ సగటు లాభం కంటే లాభం ఎక్కువ ఉన్న సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ సగటు లాభం కంటే లాభం ఎక్కువ ఉన్న సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఎక్కువ ఉన్నాయంటే ఇదిగో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఈ 2 ఉన్నాయి, కాబట్టి ఈ 2. ఈ రెండింటి యొక్క రేషియో అడుగుతున్నాడు, 3:2 అని కదా. ఓకేనా. ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఇదే, యావరేజ్ ప్రాఫిట్ అన్నాడు, అవునా, ఇదిగోండి సగటు లాభం అన్నాడు, కనుక్కున్న 312. ఈ సగటు లాభం కంటే లాభం తక్కువగా ఉన్న సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి, ఇదిగోండి ఇదొకటి 3 ఉన్నాయి, ఆ 3కి. అలాగే ఈ యావరేజ్ ప్రాఫిట్ కంటే లాభం ఎక్కువ ఉన్న సంవత్సరాలు ఉన్నాయి, ఇదిగో ఇదొకటి ఉంది, ఈ రెండింటికి రేషియో అడిగాడు 3:2, అవునా. సో అదే మనకు ఆన్సర్ అవుతుంది, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటాడంటే ది ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్ ది సేల్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ ఇన్ 1000 నంబర్స్ ఫర్ 5 షాప్స్ 1 2 3 4 5 ఇన్ ద ఇయర్స్ 2017 అండ్ 2018. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది లైన్ గ్రాఫ్. కింది లైన్ గ్రాఫ్ 2017 మరియు 2018 సంవత్సరాల్లో 1 2 3 4 5 షాపుల్లో బాహ్య హార్డ్ డిస్క్లు అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ల విక్రయాలను చూపుతుంది, అది కూడా వేల సంఖ్యలో. ఓకేనా. లైన్ గ్రాఫ్ ఆధారంగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే ఈ 1 2 3 4 5 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ షాపులు అనమాట. ఓకేనా, ఇవన్నీ షాపులు. అలాగే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సేల్స్ అనమాట, అంటే జరిగిన అమ్మకాలు లేదంటే సేల్స్ అనుకోండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో లైన్స్ కనపడుతున్నాయి కదా, ఇవే ఏంటంటే ఇది దేనికి సంబంధించిన డేటా అంటే ఇది 2017లో జరిగిన సేల్కి సంబంధించిన డేటా అనమాట. ఓకేనా. అలాగే బ్లూ కలర్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ దేనికి సంబంధించిన డేటా అంటే 2018లో జరిగిన సేల్స్కి సంబంధించిన డేటా అనమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇది షాప్ 1 అనుకుంటే ఈ ఫస్ట్ షాప్ ఏం చేసిందంటే 2017లో 90 ప్రోడక్ట్స్ని సేల్ చేసింది అనమాట, 90 ప్రోడక్ట్స్ని అమ్మింది. అలాగే 2018 బ్లూ కలర్ 18 కదా, సో 2018లో 70 ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేసింది అనమాట. ఓకేనా. అలా ఇవి షాపులు. అలాగే ఇవి వచ్చేసి ఈ కలర్లో ఉన్న చూసారా ఆరెంజ్ కలర్, ఇవి వచ్చేసి 2017లో జరిగిన సేల్స్. బ్లూ కలర్లో ఉన్న చూసారా, ఇవి వచ్చేసి 2018లో జరిగిన సేల్స్ అనమాట. ఓకేనా. సో అయితే మనల్ని ఏమడుగుతున్నాడంటే టోటల్ సేల్స్ ఫర్ షాప్ 1 ఫర్ బోత్ ద ఇయర్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ అప్రాక్స్ ఆఫ్ ది టోటల్ సేల్స్ ఫర్ షాప్ 5 ఫర్ బోత్ ద ఇయర్స్. 2 సంవత్సరాలకు షాపు 1 యొక్క మొత్తం విక్రయాలు, 2 సంవత్సరాలకు షాప్ 5 యొక్క మొత్తం విక్రయాలలో ఎంత శాతం, అంటే సుమారుగా ఎంత శాతం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి టోటల్ సేల్స్ ఫర్ షాప్ 1 ఫర్ బోత్ ద ఇయర్స్. ఇదిగోండి షాప్ 1 ఇది 2 సంవత్సరాలు కలిపి టోటల్ సేల్ ఎంత జరిగింది అన్నాడు. ఇది ఎంత జరిగింది 160 జరిగింది. అవునా, 90 + 70 160 జరిగింది. అలాగే చూడండి నెక్స్ట్ ఏమన్నాడు, ఇదిగోండి టోటల్ సేల్ ఫర్ షాప్ 5 ఫర్ బోత్ ద ఇయర్స్. ఇదిగోండి షాప్ 5 బోత్ ద ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇదిగోండి ఈ రెండిట్లో టోటల్ జరిగిన సేల్ అంటున్నాడు. టోటల్ ఎంత జరిగింది 75 55 అంత మొత్తం టోటల్ ఎంత వచ్చిందంటే 140 వచ్చిద్దా, 130 వచ్చింది కదా, సో 130 వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఎంత అంటే ఇది 160, ఇది వచ్చేసి 130. ఈ 160 అనేది ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 130. 160 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 130 అంటున్నాడు. 160 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 130. సో ఇలా ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే ఏం చెప్పాను నేను, ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాసే. ఇదిగోండి 130 కింద రాసేసా, రిమైనింగ్ ఎవరు ఉంటారో వాళ్ళని పైన అంటే 160ని పైన రాసేసా. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఆన్సర్ అయిపోయినట్టు ఇంకా. సో చూడండి ఇక్కడ జాగ్రత్త చేయండి. సో 0 క్యాన్సిల్ అయిపోద్దా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 16లో 13 అనేది నియర్లీ ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తా అప్రాక్సిమేట్గా. చూస్తే చూడండి ఇదిగో 16 అటు తీసుకో, 13 అటు తీసుకో, వచ్చిందని మళ్ళీ 100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో 13 1 టైము 13 పోతుంది, ఇంకా 3 మిగులుతుందా, పాయింట్ పెడితే 0 మిగులుతుంది. 13 2s 26, ఇంకా 4 మిగులుతుంది. పాయింట్ పెట్టావు కాబట్టి ఆల్రెడీ 0 దిగుతుంది. 13 3s 39 సరిపోతుందా. అలా అప్రాక్సిమేట్గా 1.23 టైమ్స్ పోతుంది అనమాట. అంటే 16/3 ఈజ్ నథింగ్ బట్ 1.23 అప్రాక్సిమేట్లీ ఇంటూ 100 ఉంది. అవునా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 123 అవుతుంది అనమాట. సో అలా ఇది 160 అనేది 130లో మనకి 123% అవుతుంది అనమాట. 160 అనేది 130లో 123% అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 89. ఇక్కడ ఏమంటాడంటే ది ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంట్రీ ఆన్ ఇంపోర్టింగ్ వేరియస్ ప్రోడక్ట్స్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ ఇయర్. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది పై చార్ట్. కింది పై చార్ట్ ఒక నిర్దిష్ట సంవత్సరంలో వివిధ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి దేశం యొక్క ఖర్చును చూపుతుంది. పై చార్ట్ ఆధారంగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఈ డేటా మీనింగ్ ఏంటంటే చూడండి ఇదిగో మెషిన్స్, జ్యువెలరీ, ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ
ప్రోడక్ట్స్. అలాగే మనకి డిగ్రీస్ ఇచ్చారు చూడండి, 48 డిగ్రీస్, 42 డిగ్రీస్, 54 డిగ్రీస్. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అంటే దిగుమతి చేసుకోవడానికి అయిన ఖర్చు అనమాట. ఈ ప్రోడక్ట్ని దిగుమతి చేసుకోవడానికి అయిన ఖర్చు అనమాట. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మెషిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలో ఎంత ఖర్చు అయిందంటే 48 డిగ్రీస్ అయిందనమాట. ఓకేనా. అలాగే జ్యువెలరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందంటే 42 డిగ్రీస్ ఖర్చు అయిందనమాట. ఓకేనా. సో అలా ఇవి ప్రోడక్ట్స్, వాటికి సంబంధించిన ఖర్చులు ఇవన్నమాట. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఇంపోర్టింగ్ ఓన్లీ మిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ వాజ్ ₹8 crore, దెన్ వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ అప్రాక్సిమేట్ స్పెంట్ ఆన్ ఇంపోర్టింగ్ ఆల్ వేరియస్ ప్రొడక్ట్స్ ఇన్ దట్ ఇయర్. సంవత్సరంలో కేవలం యంత్రాల దిగుమతికి ఖర్చు చేసిన మొత్తం 8 కోట్ల రూపాయలైనా ఆ సంవత్సరంలో అన్ని రకాల ఉత్పత్తులను దిగుమతి చేయడానికి ఖర్చు చేసిన మొత్తం ఎంత సుమారుగా అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి, మెషిన్కి సంబంధించిన ఇంపోర్ట్ ఖర్చు ఎంత అయిందంటే డిగ్రీస్లో ఎంత ఖర్చు అయింది, 48 డిగ్రీస్ అయింది. అవునా కదా. మెషిన్స్కి సంబంధించిన మెషిన్స్ని ఇంపోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందంటే డిగ్రీస్లో 48 డిగ్రీస్ అయిందనమాట. అలాగే మనీ రూపంలో ఎంత అయిందన్నాడు, ఓన్లీ మెషిన్స్కి 8 crores అయిందన్నాడు. అవునా కదా, 8 crores అయిందన్నాడు. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేయడానికి ఖర్చు ఎంత అయింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది అనేసి అడుగుతాడు అనమాట. చూడండి, ఇక్కడ వీటన్నిటిని ఇంపోర్ట్ చేయడానికి ఎక్స్పెండిచర్ అనేది డిగ్రీలో ఎంత అయిందంటే టోటల్గా యాడ్ చేస్తే మనకి 321 డిగ్రీస్ అవుతుంది ఎక్స్పెండిచర్ అనేది. ఓకేనా. సో 321 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇది క్రోర్స్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, మనకి 48 డిగ్రీస్ అంటే 8 crores అని తెలుసు. సింపుల్గా 321 డిగ్రీస్ ఎంతో కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 321 ఇంటూ 8 ఎంత, 321 ఇంటూ 8 అవుతుంది. ఇది క్రోర్స్లో ఉందమ్మా వాల్యూ. ఓకేనా. చూడండి, బై 48 ఇది. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 8 1 టైం పోతుంది, 8 6 48. అవునా. సో 6 6 5 30 ఇంకా 21 ఉంటుంది కదా. సో 21 అంటే సుమారుగా 3 సార్లు పోతుంది, 6 3 18 అంటే అప్రాక్సిమేట్గా 53 crores అవుతుంది. కానీ మనకి 53 లేదు, అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి సింపుల్గా అప్రాక్సిమేట్గా 60 అనేది 53కి దగ్గరికి ఉండేది. ఇవన్నీ చాలా 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 దూరంగా ఉంటాయి అనమాట. ఓకేనా. సో అలా అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే 60 crores అనమాట. ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 100. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 20 centimeters ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 4 centimeters, దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ అనేసి అడుగుతున్నాడు అనమాట. 20 centimeterల భుజం కలిగిన ఘనము 4 centimeterల భుజము కలిగిన చిన్న ఘనములుగా విభజించబడితే అప్పుడు చిన్న ఘనాల మొత్తం సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇది వచ్చేసి పెద్ద క్యూబ్ అనమాట. దీని యొక్క సైడ్ వచ్చేసి 20 centimeters. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇది ఇలా చిన్న క్యూబ్స్లా ఫామ్ అయిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది పెద్ద క్యూబ్ కదా, దీన్ని నేనేం చేశానంటే కరిగిచ్చేసేసి నేను చిన్న క్యూబ్స్గా చేశాను. ఓకేనా. అయితే ఈ చిన్న క్యూబ్స్ యొక్క ప్రతి చిన్న క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి 4 centimeters అంట. అంటే దీని సైడ్ 4 centimeters, దీని సైడ్ 4 centimeters, దీని సైడ్ 4 centimeters. ఇక్కడ 3 కాదు, ఉంది, మల్టిపుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అవెన్నో తెలియాలి, అవి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని కరిగిచ్చేసి నేను ఇలా చిన్న క్యూబ్స్గా చేశానంటే దీని వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, దీని టోటల్ వాల్యూము వీటన్నిటి యొక్క టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే దీన్ని కరిగిచ్చేసి నేను ఇలా ఫామ్ చేశాను. మరి కరిగించినప్పుడు సింపుల్గా దీని వాల్యూమ్ ఏదైతే ఉందో పెద్దదాని వాల్యూమ్, దీని వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ చిన్న క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది, వీటి యొక్క టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా. మరి ఈ పెద్ద క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత, 20 క్యూబ్ అని కదా, ఎందుకంటే సైడ్ 20 కదా. సో వాల్యూమ్ ఏమవుతుంది, 20 క్యూబ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటి యొక్క టోటల్ వాల్యూమ్. ఇక్కడ ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, 4 క్యూబ్ అవుతుంది. అవునా కదా, ఎందుకంటే సైడ్ 4 కాబట్టి వాల్యూమ్ ఏమవ్వాలి, 4 క్యూబ్ అవ్వాలి. మరి ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ అనేది 4 క్యూబ్ అయితే అలాంటివి ఎన్ని ఉన్నాయో మనకు కూడా తెలియదు, అవే కనుక్కోమన్నాడు. అవునా కదా. సపోజ్ నేను n ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. n ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని వాల్యూమ్ 4 క్యూబ్ అయితే n ఉన్నాయి కాబట్టి వీటన్నిటి యొక్క వాల్యూమ్ ఏమవ్వాలంటే n ఇంటూ 4 క్యూబ్ అవ్వాలి. n ఇంటూ 4 క్యూబ్ అవ్వాలి. అవునా కదా.
సో సింపుల్గా ఇప్పుడు n వాల్యూ తెలిసిపోతుంది అనమాట. టోటల్ వాల్యూమ్ ఈక్వల్ చేసేసాము అంతే, అంతకుమించి ఏం చేయాలి. సో n ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, 20 క్యూబ్ బై 4 క్యూబ్ రాసుకోవచ్చు. ఆ 4 క్యూబ్ అటు తీసుకెళ్తే సో బై 4 క్యూబ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. సో 20 బై 4 హోల్ క్యూబ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 టైమ్ 5 టైమ్స్ పోతుంది కదా. సో 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 125. అలా ఇలాంటి చిన్న నెంబర్ ఆఫ్ ఇలాంటి చిన్న క్యూబ్స్ ఎన్ని వచ్చినాయి అంటే 125 వచ్చినాయి అనమాట. ఎన్ని వచ్చినాయి, 125 వచ్చినాయి అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.